బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారీ ఊరట లభించింది. సీఎం రేవంత్ కు వ్యతిరేకంగా తెలంగాణ బీజేపీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్పై విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ఆ కేసును స్వీకరించకుండా పిటిషన్ను కొట్టివేసింది. 2024 లోక్సభ ఎన్నికల ప్రచారం సమయంలో కొత్తగూడెంలో రేవంత్ రెడ్డి సభ నిర్వహించారు. ఆ సభలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బీజేపీ నేత వెంకటేశ్వర్లు గత ఏడాది హైదరాబాద్ ప్రజాప్రతినిధుల కోర్టులో ఫిర్యాదు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు అవుతాయని రేవంత్ రెడ్డి చేసిన తప్పుడు వ్యాఖ్యల వల్ల పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగిందని పిటిషన్లో తెలిపారు. ఈ పిటిషన్ను చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి నేతృత్వంలోని కొట్టివేసినట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. జగిత్యాలకు చెందిన ఒక యువతి చికిత్స కోసం ఆసుపత్రిలో చేరగా అక్కడ పనిచేసే దీక్షిత్ అనే కాంపౌండర్ ఆమెకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడినట్టు సమాచారం. ఈ ఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కలకలం రేపింది. అతడు వేరే రాష్ట్రానికి చెందినవాడని, గత 2 సంవత్సరాలుగా అక్కడే పనిచేస్తున్నాడని చెప్తున్నాడని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న 3 టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువతి ఉన్న గదికి తాళం వేసి విచారణ చేపట్టారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా ఆసుపత్రి సీసీ ఫుటేజీ సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మహారాష్ట్రలోని సముద్ర తీరానికి 3 అనుమానాస్పద కంటైనర్లు కొట్టుకురావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పాల్ఘన్లోని జిల్లాలో సత్పతి, పిల్ఘన్ బీచ్లకు 3 అనుమానాస్పద కంటైనర్లు కొట్టుకురావడంతో భద్రతా, విపత్తు నిర్వహణ సంస్థలను అలర్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ సమాచారం అందుకున్న కోస్ట్ గార్డు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని అవి ఎక్కడి నుంచి వచ్చాయో, లోపల ఏముందో అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. తీర గ్రామాలను అలర్ట్ చేసి బీచ్ల వెంబటి ముమ్మరంగా పెట్రోలింగ్ చేపడుతున్నట్టు అధికారులు చెప్పారు. సముద్రంలో అధిక ఆటుపోట్లు ఉండడం వల్ల ప్రస్తుతం కంటైనర్లను తెరవడం కష్టతరంగా మారిందని, ఓ కంటైనర్ పాక్షికంగా మునిగిపోయిందని చెప్పారు. పోలీసులు, సముద్ర నిఘా అధికారులు, కోస్ట్ గార్డులు సమన్వయంతో పనిచేస్తూ కంటైనర్లకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి షిప్పింగ్ లాగ్లు, తీర ప్రాంత నిఘా డేటా ద్వారా దర్యాప్తు చేస్తున్నారు.
ఆగస్టులో ఓమన్ నుంచి వచ్చి వెళ్తున్న ఓ కార్గో షిప్ నుంచి దాదాపు 48 కంటైనర్లు సముద్రంలో జారిపడ్డాయని, ప్రస్తుతం అవే కొట్టుకొచ్చినాయని అయ్యుంటాయని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. సముద్ర తీరాలలో అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వాటిని ముట్టరాదని స్థానిక మత్స్యకారులు, తీర ప్రాంత గ్రామస్తులు సూచించారు. కంటైనర్లను లేదా సంబంధిత వస్తువులను గుర్తిస్తే భారత నావికా దళానికి, స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కూడా అధికారులు హెచ్చరించారు. తెలంగాణలో యూరియా కొరతపై మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల కష్టాలకు కేంద్ర ప్రభుత్వమే కారణమని విమర్శలు చేశారు. యూరియా ఉత్పత్తి అంతా కేంద్రం చేతుల్లోనే ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎరువుల సరఫరాకు బాధ్యత వహించిందని తెలిసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ, బీఆర్ఎస్ కలిసి దుష్ప్రచారాన్ని చేస్తున్నారని మండిపడ్డారు. ఎరువుల విషయంలో తెలంగాణపై కేంద్ర వివక్షం చూపుతుందని, తక్షణమే సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం జరుగుతోందో ఒకసారి చూడండి. మనందరం కృషి రైతులు, తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరూ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి బాధ్యత గల వ్యక్తులు బాధ్యత రాహిత్యంగా వివరిస్తారు. 8 మంది లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులుగా లక్ష్మణ్ గారు, కృష్ణయ్య గారు ఉండి కూడా 2 కేంద్ర మంత్రులు కూడా ఈరోజు ఇక్కడ ఎరువుల సరఫరాకు సంబంధించిన పూర్తిగా వైఫల్యం భారతీయ జనతా పార్టీ వహించాల్సిందే. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, విత్తనాలు లేవన్నా, విద్యుత్ లేదన్నా, ఇంకేదైనా రైతాంగానికి ఇబ్బంది కలిగినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. కానీ ఎరువులకు సంబంధించి మాత్రం పూర్తిగా తయారు, సరఫరా బాధ్యత కేంద్రందే. ఇవాళ మీ మీద కేంద్రం మీద నెట్టుతున్నామని కాదు. ఫెడరల్ సిస్టమ్, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల విధులు, విధి నిర్వహణ యొక్క బాధ్యతల్లో మీరు పర్యవేక్షించినప్పుడు కూడా స్పష్టంగా రసాయనాల ఎరువులకు సంబంధించినటువంటి శాఖ కేంద్రంలో ఉంటే తప్ప రాష్ట్రాల్లో ఉండదు. ఒక తెలంగాణ కాదు, దేశంలో ఏ రాష్ట్రంలో ఉండదు. ఇది ఈ ప్రభుత్వం యొక్క వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ ఆయన యూరియా అందుబాటులో వస్తుందని ఆశతో యాలాల, పెద్దముల్, తాండూరు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యక్రమాల వద్ద రైతులు ఉదయం 6 గంటల నుంచే బారులు తీరారు. అయితే కార్యాలయాలు తెరిచి ఉన్న యూరియా సరఫరాపై అధికారులు స్పష్టమైన సమాచారం ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటలకు సకాలంలో యూరియా అవసరం ఉన్నందున సరఫరాపై అధికారులు తక్షణమే స్పందించాలని రైతులు కోరుతున్నారు. అది మీకే తెలవాలి. ఆయన పని మంచిగా గెలిపించి ఇంత ఉదకారం చేసి పెట్టిండ్రు. ఆరోగ్యానికి వచ్చిన మిగతా వాళ్ళకి ఇప్పుడు అసలు తెలియదు, వాళ్ళు ఎన్ని యూరియా ఇస్తారో తెలియదు. వాళ్ళు తిరిగి మాత్రం ఇప్పుడు వచ్చిందన్నారు, వచ్చినాం కానీ పొద్దున 6కు వచ్చినాం. ఇంతవరకు యాజమాన్యమే లేదు అసలు. ఇక్కడ ఎన్ని ఇస్తారో తెలియదు, ఏం తెలియదు. పొద్దున 6ంటికి వచ్చినాం, ఇప్పటి వరకు లేదు, ఎవరు లేరు, ఇంకా యాజమాన్యం లేదు, ఎవరు లేరు. ఎన్ని ఇస్తారో తెలియదు, ఏం తెలియదు.
ఎన్టీఆర్ జిల్లాలోని గంపలగూడెం మండలం గుల్లపూడి గ్రామంలో యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. తెల్లవారుజామున 5 గంటల నుంచే సొసైటీ దగ్గర క్యూ కడుతున్నారు. నిలబడలేక చెప్పులను క్యూలో ఉంచి గంటల కొద్దీ నిరీక్షిస్తున్నారు. ఒక్కో రైతుకు ఒక్క యూరియా బస్తా మాత్రమే ఇస్తుండటంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. సకాలంలో యూరియా సరఫరా చేయకపోవడంతో పంటలు దెబ్బతింటున్నాయని, దీనివల్ల తాము నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తక్షణమే స్పందించి యూరియా సరఫరాను పెంచాలని వారు కోరుతున్నారు. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో యూరియా కోసం రైతులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. రైతు భరోసా కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు ఉదయం 7 గంటల నుంచి లైన్లో నిలబడి ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క కట్ట యూరియాని కూడా అందించలేదని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. యూరియా లోడ్ వచ్చిన వెంటనే కూటమి నాయకులు తమ అనుచరులకే ఒక్కొక్కరికి 20 కట్టల చొప్పున పంపిణీ చేశారని ఆరోపణలు చేశారు. గ్రామ టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో యూరియా పంపిణీ జరుగుతుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అవసరమైన రైతులకు ఎరువు అందకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారులు దీనిపై స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.